చంద్రబాబు దొంగ హామీలను నమ్మొద్దని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో ప్రతి మహిళకు కేజీ బంగారం ఇస్తానని, ప్రతి రైతుకు వ్యాపారస్తుడికి బెంజ్ కారు, యువకులకు మోటార్ సైకిల్ ఇస్తానని చెప్తారన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని శిక్షణ డీఎస్పీ హేమంత్ కుమార్ పేర్కొన్నారు. యాడికిలో పలు వీధుల్లో బీఎస్ఎఫ్ బలగాలతో కవాతు నిర్వహించారు. ప్రజలకు ఎన్నికల నిబంధనలు వివరించారు. మైనార్టీల సంక్షేమం అభివృద్ధి సీఎం జగన్మోహన్ రెడ్డికి సాధ్యమని జిల్లా పంచాయతీరాజ్ అభివృద్ధి మండల సభ్యులు డాక్టర్ షేక్ హబీబ్ బాషా తెలిపారు. పూర్తికాని పులసుబ్బయ్య ప్రాజెక్టును పూర్తి చేసినట్టు చూపించి ప్రారంభించడాన్ని చూస్తే వైఎస్ఆర్ తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ఫిట్ అని మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు అన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను జగన్ కాలరాస్తున్నాడని విమర్శించారు. ప్రముఖ సినీ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కుటుంబ సభ్యులతో కలిసి శనివారం నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వందేళ్ల చరిత్ర కలిగిన పందిళ్లపల్లి తూర్పు వీధిలోని పెద్ద బావిని దాతలు శనివారం పునరుద్ధరించారు. ఈ బావి నీటిని గ్రామంలోని శివాలయంలో అభిషేకాలకు ఉపయోగిస్తారు. అలాగే అయ్యప్ప స్వాములు కూడా ఈ బావి నీటిని కలశాలలో పట్టుకుంటారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి తెలుగుదేశం పార్టీకి పొత్తులో భాగంగా టికెట్ కేటాయించాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. ముసునూరు మండలంలోని ఇసుక రీచ్ నుండి అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుంది. ఇటీవల బలివే ఇసుక రీచ్ లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 3 ఇసుక ట్రాక్టర్లను నూజివీడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రతిపాడు గ్రామంలో పోలీస్ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శేఖర్ బాబు మాట్లాడుతూ ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అన్ని పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని అఖిల భారత కిసాన్ సంయుక్త మోర్చా సాగిస్తున్న ఉద్యమానికి మద్దతుగా రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో సంఘీభావ కార్యక్రమం విజయవంతం చేయాలని అధ్యక్షులు బొజ్జ దశరథం రెడ్డి రామిరెడ్డి శనివారం పిలుపునిచ్చారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని పాలకొండ డీఎస్పీ జీవి కృష్ణరావు పిలుపునిచ్చారు. జిఎమ్మల వలస మండలం చినమేరంగి నుండి పెద్దమేరంగి జంక్షన్ వరకు సీఐ మంగరాజు, ఎస్ఐ చినం నాయుడు ఆధ్వర్యంలో 95 కేంద్ర బలగాలతో సుమారు 5 కిలోమీటర్ల మేర కవాతు నిర్వహించారు. అబద్ధాలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేయలేదని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. దిశ దివ్యాంగ సురక్ష హెల్ప్ లైన్ వినియోగంపై విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ శనివారం అవగాహన కల్పించారు. పోలీస్ కమిషనరేట్ లో జరిగిన దిశ దివ్యాంగ సురక్ష హెల్ప్ లైన్ వినియోగంపై దివ్యాంగులతో సమావేశమయ్యారు. బీసీ వర్గాల రాజకీయం ఆర్థిక అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నెరవేరిందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. వినుకొండ రూరల్ మండలం బ్రహ్మయ్య పాకాల గ్రామం టీడీపీకి చెందిన పలు కుటుంబాలు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మన్నాయుడు ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బొల్ల బ్రహ్మన్నాయుడు ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని తెలిపారు. నర్సీపట్నం మండలం నెల్లిమెట్ట వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక డిపో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది పనితీరు కారణంగా రోజు ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి. నూజివీడు పట్టణంలో టీడీపీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నూజివీడు టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి కొలుసు పార్థసారథి నాయకత్వంలో పట్టణ పరిధిలోని అన్ని వార్డుల్లోనూ ఈ బైక్ ర్యాలీ చేపట్టారు. ఏలేశ్వరంలోని వేదిక కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి దైవ సేవకులు క్రైస్తవ నాయకుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.
మహిళా క్రికెట్లో చిన్నప్పటి నుంచి అద్వితీయమైన ప్రతిభను ప్రదర్శిస్తున్న అక్క చెల్లెళ్లు గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి వెళ్లి ఉద్యానం గౌరవాన్ని పెంచారని ఎంపీపీ పైలా దేవదాస్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. పోలాకి మండలం అంపాలం, కొత్తరేవు పంచాయతీ గ్రామాల్లో శనివారం మేం సిద్ధం మా బూత్ సిద్ధం కార్యక్రమం జరిగింది. పాత చిట్వేలు గ్రామంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో మహాశివరాత్రి మరుసటి రోజు శనివారం స్వామివారికి అమ్మవారికి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో శివారులో 3 ట్రాన్స్ఫార్మర్ల నుండి గుర్తు తెలియని దుండగులు తెల్లవారుజామున కాపర్ వైర్లు, ఆయిల్ దొంగలించినట్లు రూరల్ ఏఈ అనిల్ కుమార్ తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి పుణ్యక్షేత్రానికి మహాశివరాత్రి జాతర మహోత్సవాల్లో భాగంగా వచ్చిన వృద్ధురాలికి శనివారం ఎస్పీఎఫ్ ఏఎస్ఐ సిహెచ్ మహేందర్ చీర, డబ్బులను అందించి మానవత్వం చాటుకున్నారు. జైపూర్ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో 2 నీటి బోర్ల ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 11న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారని కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరై పర్యటనను జయప్రదం చేయాలని ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.